అల్వాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి జయంతి సందర్భంగా అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్కాజ్గిరి మొదటి ఎమ్మెల్యేగా గెలిచిన చింతల కనకారెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. కనకారెడ్డి ప్రజల మనిషి అని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరింటికి వచ్చినా ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారని తెలిపారు. ఇప్పటికే ఆయన మల్కాజ్గిరి ప్రజలు గుర్తు చేసుకుంటారని తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టెముక్కల శ్రీనివాస్ గౌడ్, శోభన్, జామా, అరవింద్ కుమార్, ప్రేమ్ కుమార్, సయ్యద్, సాజిద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మల్కారి కాన్స్టిట్యున్సీకి కనకారెడ్డి గారు, చింతల కనకారెడ్డి గారు మా బావగారు, వారు ఎమ్మెల్యేగా ఎన్నికై చాలా సేవలు చేశారు ఈ కాన్స్టిట్యున్సీకి. మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. పార్టీని కార్యకర్తలను అందరినీ మంచిగా చూసుకున్నాడు. ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించేవాడు, వారి దగ్గరకు పోయి కనుక్కునేవాడు, ఇట్లా జరిగింది, ఏం జరిగిందని. పార్టీకి ఏం అన్యాయం జరగకుండా, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా వారికి అందరికీ సాయం చేస్తుండే. మరి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ కొని ఆడుతున్నారు. అన్ని కాలనీలు, మల్కాజ్గిరిలో, మళ్ళీ అల్వాల్లో, ప్రతి ఒక్క కాలనీలో, అప్పుడు ఆ కాలనీలో 2014లో ఏం లేకుండే, ఏమంటే రోడ్స్ లేకుండే, డ్రైనేజ్ లేకుండే, ఏం లేకుండే. అటువంటి కొత్త కొత్త కాలనీలో, ఓటర్స్ లేని కాలనీలో కూడా ఆయన పనిచేసిండు. ఓటర్స్ కేవలం ఓటర్స్గా కాదు, మానవత్వంగా ఆయన చాలా సేవలు చేసారు. వాళ్ళని కొని ఆడతారు. కనకారెడ్డి గారు ఉన్నప్పుడే మాకు పని అయిందని అప్పుడప్పుడు మేము అక్కడిక్కడ తిరుగుతుంటే చెప్తుంటారు. వారి ఆశయాలను మేము అందరం కూడా, కార్యకర్తలను అందరం కూడా కొనసాగిస్తాం. మరి ఈరోజు కార్యక్రమం చింతల విజయశాంతి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా సంతోషం. మేము ఎప్పుడు అలా అడ్జస్ట్ అక్కడిక్కడ చేస్తుంటే మరి ఇప్పుడు ఆమెనే పిలుద్దామని ఇక్కడనే చేసింది. సరే, చాలా సంతోషం. మరి చాలామంది కాలనీ వాసులు కూడా చేద్దామంటున్నారు. కాలనీకి ఇదివరకు చేస్తుంటే ఇప్పుడు జర. అందరికీ నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి ఫస్ట్ ఎమ్మెల్యేగా తెలంగాణ ఫామ్ అయ్యాక మల్కాజ్గిరి నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన చింతల కనకారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈరోజు ఇంటి దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గొట్టెముక్కల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనకారెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల మనిషి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు, అంటే ఎవరు వచ్చినా వారిని ఆప్యాయంగా పలకరించి వారికి ఏ అవసరం ఉన్నా అది తీర్చేవారు. ఇప్పటికీ కూడా ఆయనని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా వేస్తుంది ఒకవైపు, ఇంకోవైపు బాధ అనిపిస్తుంది. అంటే మా మామయ్య మా మధ్యలో లేరన్న బాధ మాకు ఇంకా ఎప్పుడు కూడా అది తీరని లోటు. అది మా మామయ్య గారు లోటు ఎవరు కూడా తీర్చలేరు. వారి మంచి పనులతో పాటు వారిని ఎప్పుడు కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము. వారు ఎక్కడున్నా వారి ఆత్మశాంతి చేరుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా వారికి ఇవాళ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము.